హాయ్ గైస్, నేను మీ శివ. గో డు ఓకే. కమింగ్ టు ద పాయింట్, రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది కదా, దాని గురించి చర్చిద్దాం అనేసి టాపిక్ తీసుకొద్దామనేసి అనుకున్నాను. సో ఏంటంటే, ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది ఏంటి, బనానా శారీస్, ఏఐ, జెమినీ, గూగుల్ అని చెప్పేసి ఈ ట్రెండింగ్ ఉంది కదా. సో ఈ విషయానికి వస్తే, యాక్చువల్లీ ఏఐ అనేది ఫస్ట్ నుంచి మన ప్రొఫైల్ని ఫాలో అవుతూ ఉంటుంది. సో అది మనం గుర్తించాలి. మనం ఏ క్వశ్చన్ అడిగితే మొదట ఏ ఆన్సర్ ఇచ్చిందో, తర్వాత కూడా దాన్ని డిటెక్ట్ చేసుకుని దాన్ని సపోర్ట్ చేసుకొని ఆన్సర్ మనకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక స్టార్టింగ్ ఎంటర్ అయ్యావు అంటేనే నిన్ను పూర్తిగా ఎడిట్ చేసేస్తుంది. నీకు సైట్స్ ఏంటి, నువ్వేంటి, ఎక్కడ లాగిన్ అయ్యావు, నీకున్న ఐడీలు ఏంటి, సో ఇలా అనమాట. నీకు ఎన్ని అకౌంట్లో ఉన్నాయి కూడా అది చెప్పవచ్చు. సో ఇంత అవకాశం ఉంది. ఒక్కసారి నువ్వు క్యాప్చర్ చేసిన ఫోటో గిబ్లీ ఆర్ట్ అనే సంథింగ్ ఇన్స్టాలో ఎక్కువ వ్యూస్ వస్తాయనేసి మనం ఫోటోలు, పిక్చర్స్ ఇవన్నీ పెడుతున్నాం కదా. సో ఈ సందర్భంలో ఏమవుతుందంటే, అది ముందే నిన్ను ఎడిట్ చేసేస్తుంది. సో కంప్లీట్గా టోటల్గా నీ ప్రొఫైల్ తెలిసిపోయిన తర్వాత నువ్వు ఒక బనానా సరే అయితే కానీ ఏదైతే కానీ ఆల్రెడీ నీ స్ట్రక్చర్ వాడికి ఇచ్చేసావు పూర్తిగా, ఇన్ అండ్ అవుట్. సో ఇచ్చిన తర్వాత నువ్వు ఏదో మార్ఫింగ్లో మనం కొంచెం స్టైలిష్గా కనిపించవచ్చు, ఇది చేయొచ్చు అని నువ్వు చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే, ఏఐ నువ్వు ఏం థింక్ చేస్తే దాన్ని స్టడీ చేయడానికి అది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ మనల్ని సర్ప్రైజ్ చేయడానికో, స్పెసిఫై చేయడానికో ఏఐ అనేది ట్రై చేస్తుంది అనమాట. సో అడ్వాన్స్ కదా, అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ అది. సో ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు తెలుసు కదా. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది, అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంది, అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్గా చూపిస్తుంది మనకి. సో మోల్ కాన్సెప్ట్ అయితే ఉంది, కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నిన్ను ఆల్రెడీ ఎడిట్ చేసి స్టడీ చేసింది. సో ఇప్పుడు నువ్వు ఏం పెట్టినా అది స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది. అరే స్టార్టింగ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ ఉంది, సో ఐ హ్యావ్ ఎ మైగ్రేన్, కమాన్ టెల్ మీ ఫర్ ద సొల్యూషన్ అని చెప్పేసి నువ్వు పెట్టావు. సో నెక్స్ట్ నాకు ఒక మైల్డ్ హెడేక్ వస్తుంది, దానికి ఏంటంటే ఆల్రెడీ నువ్వు గతంలో చెప్పిన మైగ్రేన్ది బేసిక్గా స్టడీ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చిన మైల్డ్ హెడేక్ని బేస్ చేసుకొని రెండింటికి కలిపి ఒకే థియరీ ఇస్తుంది అండ్ ఒకే ప్రిస్క్రిప్షన్ చెప్తుంది. అంతే తప్ప ఏఐ ఓకే టూల్స్ నేర్చుకొని బాగా డెవలప్ అవుతుంది, ఓకే. బట్ సమ్ టైమ్స్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు తెలియకుండానే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏఐకి ఇచ్చేస్తున్నారు. అసలు మనకి అవసరమైంది ఏంటంటే డేటా, తెలుగులో దత్తాంశం అంటారు. సో ఈ డేటా ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. సో ఎంతంటే మనం మన ప్రైవసీని పక్క వాళ్ళతో పంచుకోవడానికి ఇష్టపడం, ఎంతో పార్ట్నర్ అయితే తప్ప. అట్లాంటిది మనకున్న ప్రైమ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చాట్‌జిపిటి అని, జెమినీ అని, గూగుల్ అని ఇలాగా ఇందులో పెట్టేస్తున్నాం. సో జాగ్రత్త బాస్, జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలైతే సీక్రెసీ అండ్ ప్రైవసీ అన్నీ గోప్యంగా ఉండాలి. సో పక్కన ఉన్న ఫ్రెండ్కి కూడా కొన్ని విషయాలు చెప్పకూడదు. ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత క్లోజ్ అయినా మనం కొన్ని విషయాలు చెప్పకూడదు. సో గాయ్స్, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. సో అందరికీ పనిచేయకండి. సో మీ ఇన్ఫర్మేషన్ని అంటే మీ డేటాని మీ దగ్గర భద్రపరచుకోండి. థ్యాంక్ యూ గైస్. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. Support me guys, please. Thank you.